వెల్కమ్ టు సిలబస్ పట్టు జాబ్ కొట్టు. రైట్, మనం చెప్పుకున్నాము 90 days మాత్రమే ఉంది యూపీఎస్సీ మెయిన్స్కి. సో దీనికి ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉండాలి అని అంటే ఎవ్రీ మినిట్ కౌంట్స్, ఎవ్రీ సెకండ్ కౌంట్స్ అని చెప్తూ ఉన్నారు. సో వీ హ్యావ్ గాట్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ నుంచి దుర్గా ప్రసాద్ గారు, అలాగే శ్రీనివాస్ ఉన్నారు, ఫోర్త్ కమింగ్ ఐఏఎస్ ఆఫీసర్. సో వాళ్ళతో మాట్లాడదాం. దుర్గా ప్రసాద్ గారు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి, టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నాము, అండ్ పేపర్స్ వేటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి కూడా మాట్లాడుకున్నాం. సో వేటి మీద ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, అండ్ ఈ ఆన్సర్ రైటింగ్ అన్నది ఏదైతే ఉందో దాని మీద ఒకసారి మాట్లాడదాం ఇవాళ. ఎస్, ఈ పర్టికులర్గా ఈ 90 daysలో మనం బాగా ఎఫెక్టివ్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిందే మన ప్రాక్టీసు అండ్ ఆన్సర్ రైటింగ్ మీద. కాబట్టి అసలు ఈ ఆన్సర్ రైటింగ్ ఒకవేళ మనం ఏ స్టేజ్లో ఉన్నామని తెలుసుకొని ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది శ్రీనివాస్ చెప్తాడు. ఎందుకంటే బెటర్గా లాస్ట్ 7 times నుంచి సెవెరల్ ప్రతిసారి ఏం చేంజ్ చేస్తే బాగుంటుంది, ఎలా చేంజ్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ నాకు పాజిటివిటీ వచ్చింది, అన్ని మనకి ఉంది. కాబట్టి మోర్ బెనిఫిషియల్గా శ్రీనివాస్ చెప్తే బాగుంటుంది. చాలా ప్రాక్టీస్ చేశాడు, బట్ ప్రతిసారి కొంచెం ఏంటంటే ప్రతిసారి సక్సెస్ స్ట్రీమ్లోనే ఉన్నాడు. కానీ తనకి ఫెయిల్యూర్ అంతా 2 marks దగ్గర 3 marks సింగిల్ డిజిట్ లోనే తనకి ఇది వచ్చింది. సో వీ కెన్ కౌంట్ ఇట్ యాజ్ ఎ సక్సెస్. అంత ఎక్స్పీరియన్స్ తో శ్రీనివాస్ మనం తీసుకోవాలి. ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ టు స్టూడెంట్స్. రైట్ శ్రీనివాస్. ఇప్పుడు 6th మెయిన్స్ ఇది నాది. లాస్ట్ 5 మెయిన్స్ లో నేను చేసిన తప్పు ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జామ్ అంటే చదివితే సరిపోతుంది, కంటెంట్ ఉంటే సరిపోతుంది, హిస్టరీలో ఫ్యాక్ట్స్ అన్ని వస్తే చాలు, ఎకానమీ లేదా వస్తే చాలు అనుకున్నా తప్ప ప్రిలిమ్స్లా కాదనమాట. అందరూ గుర్తించాల్సింది ఏంటంటే, ప్రిలిమ్స్ అనేది ఒక ఆబ్జెక్టివ్ పేపర్. మీకు కంటెంట్ ఉంటే, నీకు ఆ నాలెడ్జ్ ఉంది అంటే ఏబిసిడీలో ఏదో ఒక ఆప్షన్ పెడతాం. మెయిన్స్ అలా కాదు, మనకి 2 blank పేపర్స్ ఇస్తారు, 7 minutes టైం ఇస్తారు. 7 టైం ఇచ్చి ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలన్నమాట. సో మెయిన్స్ డిఫరెంట్ బాల్ గేమ్. ఎందుకు అంటే, మన కంటెంట్ ఉంటే సరిపోదు, దాన్ని మనం ప్రజెంట్ చేయడం తెలియాలి. 7 minutesలో నీకు తెలిసిన నాలెడ్జ్ అక్కడ ఎగ్జామినర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తెలియాలన్నమాట. పేపర్ పెట్టాలి. ఆ కనెక్షన్ నేను మిస్ అయ్యా ఫస్ట్ 5 times కూడా. ఫస్ట్ ఎప్పుడు ఏమనుకునేవాడిని అంటే, ఓకే 2 marks లో పోతుంది, 3 marks లో పోతుంది, సో కరెక్ట్గానే చదువుతున్నా, ఇంకొంచెం కష్టపడితే అయిపోతుంది అన్నట్టే ఉన్నా తప్ప దాన్ని ప్రజెంట్ చేయడం అన్న ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది మిస్ అయ్యాను. సో అదే దట్ ఈస్ ఓన్లీ చేంజ్ దట్ హావ్ డన్ దిస్ ఇయర్, అండ్ దట్ ఈస్ ఓన్లీ చేంజ్ దట్ వర్క్డ్ అనమాట. సో కంటెంట్ ఎప్పుడు ఉంది, సో ఆ కంటెంట్ని నేను ప్రజెంట్ చేయడం ఎలా. సో జనరలీ అడుగుతూ ఉంటారు నన్ను, టెస్ట్ జనరల్లీ రాయడం అంటే ఇబ్బందిగా ఉంటుందండి. 3 గంటలు 20 questions పెట్టుకుని రాయాలి అంటే ఆ లెథార్జీ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. సో నేను దాన్ని ఎలా ఓవర్కమ్ చేశానంటే, ఫస్ట్ స్టేజ్లో ఏం చేశానంటే, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఆప్షనల్ ఎథిక్స్ సేమ్ స్ట్రాటజీ, ఇది ఆప్షనల్ ఎథిక్స్, తర్వాత జిఎస్ అది మామూలుగా. పేపర్స్ ఏం చేసామనంటే, ఫస్ట్ ఒక 5 questions తీసుకునేవాడిని. 20 ఉంటాయి పేపర్కి. ఫస్ట్ ఒక 5 questions తీసుకుని క్వశ్చన్స్ ముందే చదివేసేవాడిని. ముందే చదివేసుకుని బుక్స్ ఓపెన్ చేసుకుని చదివేసుకునేవాడిని. ఓకే ఈ క్వశ్చన్ వస్తే ఇది రాయాలి. సో భయం ఉండేది కాదనమాట. ఓకే ఏ క్వశ్చన్ వస్తుందో, నేను రాయగలనో లేదో అన్న ఎనర్జీ ఏదైతే ఉందో అది ఉండేది కాదు. సో 5 questions చదివేసుకుని రాసుకునేవాడిని. ఫస్ట్ లెవెల్ అలా చేశాను, ఒక 2 tests అలా చేశాను. చూసి మమ్మీకి ఎవాల్యుయేషన్ పంపించాను, నా పియర్ గ్రూప్ ఎవాల్యుయేషన్ పంపించాను. అట్లీస్ట్ వాళ్ళు హ్యాపీ అనమాట, అబ్బా రాసేవరా బాబు మొత్తాన్ని ఆన్సర్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే, ఈసారి టైం పెట్టుకుని రాసేవాడిని. 20 questions 3 hours కాబట్టి ఈసారి 5 questions చదువుకో, ఫైన్ చూసుకో, బట్ టైం లైక్ 40 minutes అవగొట్టాయి. అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి 10 questions. అలా ఒక 5-6 levelsలో నేను ఏం చేశానంటే, లాస్ట్కి ఒక 20 questions 3 hours చూడకుండా రాయడం, చూడగానే రాయడం అనేది నేర్చుకున్నాను అనమాట. సో మేబీ కంప్లీట్గా నాకు భయంగా ఉంది, 20 questions ఒకేసారి నేను రాయలేను, సో నేను తర్వాత రాస్తా, బాగా చదివి రాస్తా అన్న తప్పు నేను ఏదైతే చేశానో అది అవాయిడ్ చేసుకోవాలి పిల్లలు. సో ఏం చేయొచ్చు అంటే, ఇట్స్ ఓకే, ఫస్టే మీరు 20 questions రాసేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక్కొక్క లెవెల్ చదివి రాయండి, చూసి రాయండి, ఏదైనా చేయండి, బట్ రాయండి. ఎందుకంటే వన్స్ రాయడం మొదలుపెట్టినప్పుడు మీ బ్రెయిన్లో ఉన్న కంటెంట్ని ఎంత ఈజీగా ప్రజెంట్ చేస్తా ఉన్నది తెలుస్తుంది అనమాట. మీకు తెలిసిన తర్వాత ఇదేంటిది నాకు చాలా బావచ్చు, ఈ రాయడం ఏంటి, ఎలా రాసాను మీకు అర్థమైపోతుంది. తర్వాత ఎవాల్యుయేషన్ చేసుకుని ఐ థింక్ వీ కెన్ బిల్డ్ ఆన్ ఇట్ అనమాట. ఆన్సర్ రైటింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరో ఒకరి దగ్గర జాయిన్ అవ్వండి, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి, ఎన్ష్యూర్ దట్ యూ హ్యావ్ ఎ మెంటర్ అనమాట, హూ ఇస్ ట్రాకింగ్ దట్ థింగ్. ఎందుకంటే మీకు మీరే చేసేసుకుని నాకు బాగా వచ్చింది అన్నది కాకుండా ఒకరికే పంపండి, ఆన్సర్ షీట్ పంపండి, వాళ్ళకి ఫోన్ చేయండి, అస్తమానం ఫోన్ చేయండి, సార్ లాస్ట్ టైం ఇలా రాసా ఇప్పుడు ఎలా రాసా, ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా, ఏమన్నా ఉందా. అది కీలకం అనమాట. మీన్స్ అదొకటే నేను తేడా చేసే, ఈసారి కంటెంట్ అంతా సేమ్ ఉండేది, చదివేవాడిని కాదు రాసేవాడిని అనమాట. ఈసారి
జిఎస్కి మరి ఈ టైం సరిపోతుందంటారా శ్రీనివాస్ ఈ 90 days లో? ఎందుకంటే రివిజన్ చేయడానికే ఇది అయిపోతూ ఉంటే మరి ఈ టైంలో అంత చేయడం ఉంటుందా? ఇంకోటి రైటింగ్ అన్నారు కాబట్టి రైటింగ్ అనేది ఎలా ఉండాలి? ముత్యాలాగా పేర్చినట్టు రాయాలా, ఎలా రాయాలి? మనం చెప్పాలనుకుంది ఎంత ఈజీగా చెప్తున్నాం. బొమ్మలు వేస్తున్నావా, మ్యాప్ వేస్తున్నావా, మ్యాప్ వేసి లైక్ ఇండియాలో ఎక్కడెక్కడ ఏవి ఉన్నాయి అన్నప్పుడు మీరు రాయడం కన్నా ఒక ఇండియా మ్యాప్, చాలా రూడిమెంటరీ మ్యాప్ ఒకటి గీసి ఇవన్నీ చూపించారు అనుకోండి, వాళ్ళకి హ్యాపీ ఉంటుంది, అమ్మయ్య కరెక్టే అని చెప్పి సో మార్క్స్ వేస్తారు అనమాట. సో ఆన్సర్ రైటింగ్ ఇవి కూడా తెలుసుకుంటాం. ఫస్ట్ టెస్ట్లో మేబీ అంతా రాస్తాం, టాపర్స్ కాపీస్ కానీ మీ పియర్ గ్రూప్ కానీ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు తెలుస్తారు అనమాట. సేమ్ ఇదే ఆన్సర్ వాళ్ళు బొమ్మ రూపంలో చూపించారు, ఆర్ ఒక ఫ్లో చార్ట్ వేసి చూపించారు, ఒక మ్యాప్ వేసి చూపించారు. సో ఆ 20 questions ఒక మోనోటోనస్గా అన్ని రాయడమే కాకుండా పాయింట్స్లో ఫ్లో చార్ట్స్ వేయడం, 20 డిఫరెంట్ వేస్ లో ప్రెజెంట్ చేయొచ్చు, మిక్స్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఒకలా రాసినప్పుడు సెకండ్ క్వశ్చన్ ఇంకోలా, థర్డ్ క్వశ్చన్ ఇంకోలా. సో దట్ మనం వాళ్ళ గురించి ఆలోచించాలి. ఎవరైతే దిద్దుతున్నారో వాళ్ళకి చిరాకు రాకూడదు, రాసింది వాడికి అర్థం అవ్వాలి, ఈజీగా అర్థమైపోవాలి. త్వరగా అయిపోయింది రా బాబు పేపర్ అంటే హీ ఆర్ షీ విల్ అవార్డ్ యూ మార్క్స్ కూడా. సో ఆన్సర్ రైటింగ్ ఇది ఒకటి చూసుకోవచ్చు. ఓకే ఫైన్, ఓకే రైట్. దుర్గా ప్రసాద్ గారు, ఇప్పుడు అన్నట్టుగా ఎలాంటి రైటింగ్ స్కిల్స్ని అవలంబించుకోవాలి వాళ్ళు? మనం ఇంతకుముందు స్నేహాన్ని కూడా అడిగాం ఇదే క్వశ్చన్. రైటింగ్ ఆల్రెడీ మనం అనుకున్నట్టు ఈ 5 daysలో 27 hours మనం రాస్తూనే ఉండాలండి. సో 5 daysలో ఉన్న టైం ఎంత, అందులో మనం 27 hours పాటు రాస్తూనే ఉండాలి. ఆ 27 hoursలో ప్రతి సెకండ్ మనకు వాల్యుబులే. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఏంటంటే ఒక క్వశ్చన్ దొరికేది మనకి 7 to 8 minutes దొరుకుతుంది. ఈ 7 to 8 మనం ఒక ఇంట్రడక్షన్ రాయాలి, ఓ మెయిన్ బాడీ రాయాలి, కంక్లూజన్ ఫ్రేమ్ అవ్వాలి. సో ఇంత మెటికులస్గా నాకు ఆ టైంకి నాకు స్ట్రైక్ అవ్వాలి అంటే నాకు ఎంతో ప్రాక్టీస్ ఉండాలి. సో ఆ ప్రాక్టీస్ కూడా నాకు బ్రెయిన్లో చాలా థాట్స్ వస్తూ ఉంటాయి. ప్రాక్టీస్ లేకపోతే నాకు చాలా థాట్స్ ఉంటాయి, అబ్బా నేను ఎన్ని పాయింట్స్ చెప్పగలుగుతున్నాను రా బాబు అనిపిస్తుంది. బట్ నాకు పేపర్లో ఉండేది 200-250 words ఇంతే రాయాలి. సో ఎంత క్రిస్ప్గా ఎంత కన్సైజ్ చేసి మెటికులస్గా మనం రాస్తున్నాం అనేది తెలియాలి. సో అందులోనే మన ఈ ఫ్యాక్టర్స్, ఈ డయాగ్రామ్స్ అన్నట్టు, ఫ్లో చార్ట్స్ అన్నట్టు, సో టేబులర్స్ అన్నట్టు, అలాగే స్టాటిస్టిక్స్ ఏమైనా రిప్రజెంట్ చేయాలి, లేకపోతే మ్యాప్ ఏమైనా వేస్తున్నాం, ఇలాంటివన్నీ వేస్తూ ఉంటే మనకి వాల్యూ ఎడిషన్, పక్కన వాళ్ళు రాసిన దానికి మన ప్రెజెంటేషన్కి డిఫరెంట్ మనకు తెలియాలి. అలాగే హ్యాండ్ రైటింగ్ కూడా లెజిబిలిటీ ఉంటే సరిపోతుంది, బట్ ఇంకా బాగుంటే డెఫినెట్గా మీరు కరెక్ట్ చేసినా నేను కరెక్ట్ చేసినా అబ్బా ఎంత బాగుంది, ముచ్చటగా ఇంకొక హాఫ్ మార్క్ ఎక్కువ వేద్దాం అని ఎవరికైనా ఆ ఇంప్రెసివ్నెస్ అనేది ఖచ్చితంగా ఎక్కడో ఒక చిన్న ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. సో అలా నాకు ఒక్కొక్క పేపర్లో హాఫ్ మార్కో 1 mark వచ్చినా నాకు 7 పేపర్స్లో 14-15 marks వస్తుంది. నా సర్వీసే చేంజ్ అయిపోతుంది. అంత ఫ్యాక్ట్, ప్రతి ఒక్క సింగిల్ మార్క్కి అంత ఎఫెక్ట్ ఉంటుంది. బట్ అలాగే మనం మెంటర్ని చూస్ చేసుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తక్షశిలాలో మాకు సీనియర్ ఆల్రెడీ సర్వీస్లో ఉన్న ర్యాంకర్స్తో పాటు ఈ ఇయర్ ఇప్పుడు స్నేహ అండ్ శ్రీనివాస్ వీళ్ళు కూడా కరెక్షన్స్ చేస్తుంటారు. అంటిల్ అండ్ వాళ్ళు ఎఫ్సీకి వెళ్ళేంత వరకు, వీళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ ఉన్నంత వరకు కూడా వాళ్ళ అవైలబిలిటీ ఉంటారు. సో మిమ్మల్ని మీ ట్రాకింగ్ అనేది ఉంటుంది. మీ ఫస్ట్ ఆన్సర్ ఎలా ఉంది, 1 week తర్వాత మీ ఆన్సర్ ఎలా ఉంది, చేంజెస్ ఎన్ని వచ్చాయి, అలాగే నెక్స్ట్ 10-15 daysలో మీ డెవలప్మెంట్ ఎలా ఉంది. అలాగే ఇలా కన్సిస్టెంట్గా ఒక 1 or 2% మీ ఆన్సర్స్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటే మీరు డెవలప్ అయిన ఆస్పెక్ట్స్ ఏంటి, మిస్ అవుతున్న ఆస్పెక్ట్స్ ఏంటి, ఫస్ట్ నుంచి నేను నీకు ఈ పాయింటే చెప్తున్నాను, మళ్ళీ నువ్వు ఇదే రిపీటెడ్గా మిస్టేక్ చేస్తున్నావు అని ఒక మెంటర్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత యు హావ్ దిస్ కన్వర్సేషన్ టైప్ ఉంటుందా? ఎస్, అంటే ప్రతి క్వశ్చన్కి ఐ మీన్ ఆ క్వశ్చన్స్ అన్ని టెస్ట్ సిరీస్లో అయితే ఎగ్జామ్ రాస్తే అన్ని క్వశ్చన్స్ని మనం ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కంపల్సరీ అట్లీస్ట్ 2 to 3 ఆన్సర్స్ రాసే హ్యాబిట్ చాలా మంచిగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మన యాక్యురసీ పెరుగుతుంది. సో ఎక్కడ నేను మిస్ అవుతున్నాను అనేది మనకు బాగా తెలుస్తుంది. అంటే ఒకటి ఏరియా కాదు, బోల్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అలాగే వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఒక ఎస్సే ప్రాక్టీస్ చేయడం అని కానీ, సో ఇలా చేసుకుంటూ వెళ్తే మనకి అక్కడ ఈజీ అవుతుంది, ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ పెరిగే కొద్దీ మనలో ఆ ఎగ్జామ్కి సక్సెస్కి మనకి దగ్గర అవుతున్నాం అనే ఇది దగ్గరికి వస్తుంది. రైట్. శ్రీనివాస్, మొన్న మాట్లాడినప్పుడు దుర్గా ప్రసాద్ గారు అన్నారు ఫస్ట్ ఎథిక్స్, ఎస్ఏ పేపర్ అండ్ ఆప్షనల్ చూసుకోవాలి, ఆ తర్వాత జిఎస్ అన్నారు. సో జిఎస్లో ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి? అండ్ మీ ఆప్షనల్ వాజ్ సైకాలజీ, అండ్ మీరు ఒకసారి కొన్ని టిప్స్ చెప్పాలి సైకాలజీ ఆప్షనల్గా చూస్ చేసుకున్న వాళ్ళకి. రైట్. సైకాలజీ ఆప్షనల్ రిలేటబుల్ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే. సో నేను చూస్ చేసుకుంది అయితే కొంచెం డైలీ లైఫ్లో బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను చూస్ చేసుకున్నా. బేసిక్ టెక్స్ట్ బుక్స్ సరిపోతుంది. పేపర్ 1, పేపర్ 2కి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. బ్యారన్ ఉంటుంది, సెసరల్లీ ఉంటుంది, పేపర్ 2కి స్మారక్ స్వైన్ ఉంటుంది. సో ఈ టెక్స్ట్ బుక్స్ తీసుకుని
సేమ్ అండి ఆన్సర్ రైటింగ్ అంతే సేమ్. లాస్ట్ 5 మెయిన్స్ కూడా నేను అదే తప్పు చేశాను. ఆన్సర్ రైటింగ్ ఏం చేసాను అంటే బేసిక్ టెక్స్ట్ బుక్స్ కాకుండా ఇంకా నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్కి వెళ్ళేవాడిని. ఒక్కొక్క చాప్టర్కి ఒక టెక్స్ట్ బుక్ చదువుదామా, లేకపోతే ఏంటి ఎందుకు మార్క్స్ రావట్లేదు అని. ఈసారి కూడా సేమ్ అనమాట. ఈసారి ఆన్సర్ రైటింగ్ డైలీ ఆన్సర్ చేశాను. డైలీ ప్రతిరోజు ఒక 5 క్వశ్చన్స్ రాసేవాడిని, ఒక 12 మాక్ టెస్ట్ రాసాను అనమాట. రాసి ఎన్షూర్ దట్ నాకున్న కంటెంట్ ఆ 2 పేజెస్లో నేను ప్రజెంట్ చేస్తున్నానా లేదా. ఈసారి ప్రజెంటేషన్ ఆస్పెక్ట్ మీద. ద రీజన్ బీయింగ్ ఎందుకు సార్ కానీ ఎవరైనా సరే ముందు ఆప్షనల్ ఎథిక్స్ కంప్లీట్ చేయమంటారంటే ప్రిలిమ్స్ వరకు మనం జిఎస్ చదువుతుంటాం, సిలబస్ అంతా జనరల్ స్టడీస్ ఉంటుంది. టు బ్రేక్ దట్ మొనోటోనీ అప్పటి వరకు చదివాం కాబట్టి అట్లీస్ట్ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఆప్షనల్ ఎథిక్స్ కొంచెం నావెల్గా ఉంటుంది. సో ముందు కంప్లీట్ చేసేయండి ఒక 25 days వరకు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ స్విచ్ బ్యాక్ టు జిఎస్ అనమాట. ఆర్ఎల్స్ అప్పటి వరకు జిఎస్ఏ చదివి మళ్ళీ చదవడం. అందువల్ల జిఎస్ కొంచెం నెక్స్ట్ పెట్టమంటారు అనమాట. ఎందుకంటే మీరు చదివారు ఆల్రెడీ ప్రిలిమ్స్. కానీ ఆప్షనల్ ఎథిక్స్ దే కమాండ్ 750 marks. సో ముందు అది పక్కన పెట్టేసుకోండి, తర్వాత జిఎస్ మీద ఆన్సర్ రైటింగ్ రాయండి. అది ఓకే. ఫర్ ద సైకాలజీ ఏమైనా స్మార్ట్ టిప్స్ ఏమైనా ఉన్నాయి? ఆన్సర్ రైటింగ్ పియర్ గ్రూప్ జనరల్లీ ఫామ్ చేయడం చాలా కష్టం. సైకాలజీలో తక్కువ మంది తీసుకుంటారు. టెలిగ్రామ్లో ఛానల్స్ ఉంటాయి, వాళ్ళు సర్చ్ చేసి సైకాలజీ అని పెట్టినప్పుడు యూపీఎస్ సైకాలజీ అని గ్రూప్స్ ఉంటాయి అనమాట. అందులో సీరియస్గా చదివేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది అన్న హోప్తో ఉన్నవాళ్ళు ఒక 4-5 members ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మెంటర్ లేకపోతే ఆ రోజుకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రాద్దాము అని అనుకుని ఎక్స్చేంజ్ చేసుకుని నోట్స్ చూస్తున్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట. సేమ్ థియరీని నేను ఎలా రిప్రజెంట్ చేశానో ఇంకొక అబ్బాయి లేకపోతే ఇంకొక అమ్మాయి ఇంకా బాగా రిప్రజెంట్ చేశారు అనిపిస్తుంది. లైక్ లెర్న్ చేయొచ్చు అనమాట. సైకాలజీకి మిగిలిన ఆప్షన్లకు ఉన్నంత మంది ఉండరు కాబట్టి ఇదే మనకి మంత్రం. ఇదే దిస్ ఇస్ ద మంత్ర. ఓకే ఫైన్. జిఎస్ కి ఏంటి స్ట్రాటజీ అంటే ఆల్రెడీ ప్రిలిమ్స్ కి చదివే ఉంటారు కాబట్టి జస్ట్ అది రివిజన్ లాగా అయిపోతుందా? మీ కొలీగ్ స్నేహ మాట్లాడారు 40 days ఫస్ట్ మొత్తం అంతా చూసుకోవడం, దాని తర్వాత అగైన్ ఎంత ఫాస్ట్ గా మనం రివైజ్ చేసుకుంటాము అన్న దాని మీద బేసిస్ ఉంటుంది. నాకు తెలిసి నా కీ అయితే మాత్రం నోట్స్ అండి. మన నోట్స్ మనం చేసుకోవాలి. నోట్స్ అంటే అని చెప్పి ఎవరో టాపర్ కాపీ డౌన్లోడ్ చేసుకుని చూసానా అంటే కాదు. ఎందుకంటే ఒక టాపర్ కానీ ఒక ఎవరైనా ఇప్పుడు నా నోట్సే ఉంది, లైక్ నా నోట్స్ నేను షేర్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా అడిగారంటే ఇస్తాను, నా మొత్తం పేపర్ అన్నీ ఇస్తాను. ప్రాబ్లం ఏంటంటే నేను అక్కడ రాసిన పాయింట్ నేను ఒకటి ఏదో మనసులో పెట్టుకుని రాసి ఉంటాను. ఆ పాయింట్ నేను అది వేరే వాళ్ళు చదువుతున్నప్పుడు నేను వెనకాల ఏమైనా ఆలోచించి అక్కడ ఉండదు అది. సో నోట్స్ ఎప్పుడు కూడా రెఫరెన్స్ పెట్టుకోండి. టాపర్స్ ఎంతమంది రెఫర్ చేయండి, బట్ మీ నోట్స్ మీరు చేసుకోండి. అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎగ్జామ్కి ఒక 5 days ముందు 10 days ముందు రివిజన్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నోట్స్ ఉండాలి. నోట్స్ ఎలా చేయాలి అంటే GS 1, 2, 3, 4లో కాన్సెప్ట్స్ ఉంటాయి. సిలబస్ షీట్ డౌన్లోడ్ చేయండి, ప్రింట్ తీసుకోండి. నన్ను అడిగితే బై హార్ట్ రావాలి మీకు సిలబస్. ఒక్కొక్క కీవర్డ్కి అంటే ఏంటి, దాని యొక్క ప్రోస్ ఏంటి, దాని యొక్క కాన్స్ ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నది ఒక 250 words నోట్స్ చేసుకోండి. చేసుకుని ప్రతి కాన్సెప్ట్ మీద ఒక పేపర్లో 250 words ఉండాలి. ఆ నోట్స్ ఒకటి పిన్ చేసేసుకొని 4 పేపర్స్కి దాన్ని రివిజన్ చేసుకుంటూ అస్తమానం లైక్ స్నేహ చెప్పినట్టు సార్ చెప్పినట్టు రివిజన్ చేసుకుంటూ టెస్ట్ రాసుకుంటూ పక్కనే టెస్ట్లు రాసుకుంటూ వెళ్తూ ఉంటే అయిపోతుంది పేపర్. ఓకే. ఎస్ఏ రైటింగ్ కూడా చాలా కీ. యా, మీరు అంటే గుర్తుందా లేకపోతే ఎనీథింగ్ ఇస్ ఎలా ప్రజెంట్ చేయాలి, మీరు ఎలా ప్రజెంట్ చేశారు, 6 times ఎలా చేశారు, ఈసారి ఎలా చేశారు? ఎస్ఏ ఒకటే కొంచెం ప్రతిసారి బాగా వచ్చేది అనమాట నాకు. ఎస్ఏ ఒకటి దానివల్లే 2 marks లో పోయేది, లేకపోతే ఇంకా దారుణంగా పోయేది. సో ఎస్ఏ ఏంటంటే కొంతమందికి ఇది ఎస్ఏ రైటింగ్ కొంచెం న్యాచురల్గా వస్తుంది. సో అలాంటి వాళ్ళు ప్రాక్టీస్ చేయకపోయినా పర్లేదు, బట్ ఇట్స్ బెటర్ వీక్లీ వన్స్ అన్న ఒక ఎస్ఏ రాసి పంపించండి ఎవరికన్నా సరే చూడమని. నేనైతే వర్క్ చేసింది ఏంటంటే ఎస్ఏలో ఇంట్రో అండ్ కంక్లూజన్ అనమాట. సేమ్ లాజిక్ అండి. జిఎస్లో వాళ్ళు పేపర్లన్నీ దిద్దుతూ ఉన్నప్పుడు వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, ఏం చేస్తుంటే నాకు తెలియదు, బోర్ కొడుతూ ఉంటుంది వాళ్ళకి ఎన్ని పేపర్లు దిద్దాలని. సో నేనేం చేసాను అంటే ఎస్ఏలో ఇంట్రొడక్షన్ మీద వర్క్ చేసేవాడిని అనమాట. ఏంటంటే ఏం వాడేవాళ్ళు ఇంట్రొడక్షన్లో? అంటే ఎలాగా ఇంట్రొడక్షన్ ఎలా అంటే బోరింగ్గా కాకుండా ఒకవేళ వాటర్ మీద కానీ లేకపోతే విమెన్ మీద కానీ చిల్డ్రన్ మీద ఉంటే ఏదైనా స్టాటిస్టిక్ కానీ ఏదైనా స్టోరీ కానీ విచ్ యాక్చువల్లీ క్యాప్చర్స్ ఎగ్జామినర్స్ అటెన్షన్ అనమాట. బాడీ అంతా మళ్ళీ సేమ్. కంక్లూజన్ లో కొటేషన్ రాసేవాడిని. కొటేషన్ అంటే నేను ఎలా చూసాను అంటే అందరికీ తెలిసినవి కాకుండా పాపులర్ కాకుండా కొంచెం ఆఫ్ ద బీట్ అనమాట, కొంచెం డిఫరెంట్ గా, సో దట్ వాళ్ళు యాక్చువల్లీ చదువుతారు. ఆర్ఎల్స్ మీరు ఇలా చూడగానే నాకు తెలిసిన కొటేషన్ అంటే అలా కాకుండా కొంచెం ఎఫర్ట్ పెట్టండి. అంటే జస్ట్ ఆఫ్ మై క్యూరియాసిటీ ఐ యామ్ ఆస్కింగ్, వాట్ డిడ్ యు రైట్? జనరల్ ఇప్పుడు విమెన్ ఎస్ఏ ఉందనుకోండి, జనరల్ ఏమంటారంటే ఎడ్యుకేట్ అ గర్ల్ యూ ఎడ్యుకేట్ ఎ ఫ్యామిలీ అన్నది చాలా పాపులర్ కొటేషన్ అనమాట. నేను అది కాకుండా గుడ్ రీడ్స్ వెబ్సైట్లో కొటేషన్స్ ఉంటాయి, బాగుంటాయి. సో మనం విమెన్ అని వెతుకున్నప్పుడు ట్యాగ్స్ తోటి కొటేషన్స్ వస్తాయి. అందులో నేను వెతికింది ఏంటంటే, నేను రాసింది నా ఎస్ఏలో ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎస్ఏలో వరల్డ్ ఈజ్ రియలీ ఈక్వల్ వెన్ హాఫ్ ఆఫ్ అవర్ హోమ్స్ ఆర్ రన్ బై మెన్ అండ్ హాఫ్ ఆఫ్ అవర్ కంపెనీస్ ఆర్ రన్ బై విమెన్. సో ఇది మోర్ ఆఫ్ లైక్ రియల్ ఇప్పుడు 21st century లా అనమాట. లైక్ గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్ కానీ ఆర్గనైజేషన్స్లో విమెన్ రిప్రజెంటేషన్ లేదు. ఒకవేళ పని చేస్తున్నా సరే డిస్ప్రపోర్షనేట్గా హౌస్ హోల్డ్ బర్డన్ విమెన్ మీద ఉంటుంది. సో వరల్డ్ ఈజ్ సెడ్ టు బి ట్రూలీ ఈక్వల్ ఇఫ్ హాఫ్ అవర్
homes are run by men and half our companies are run by women. మీ మదర్ ఎప్పుడు మీ బ్రెయిన్ లో ఉంటారు కదా. సో ఇలాంటి కొటేషన్స్ ఏంటంటే జనరల్లీ ఎగ్జామినర్కి ఒక మంచి ఫీల్ ఇస్తుంది. ఓకే విమెన్ కొటేషనే ఫైన్, బట్ కొంచెం 21st century లాగా లైక్ ఎడ్యుకేటెడ్ గర్ల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కరెక్టే ట్రూ, బట్ ప్రాబ్లం ఏంటంటే రాసే ఒక 100 మందిలో ఒక 90 మంది అదే రాస్తారు. సో దిస్ నో నావెల్టీ అనమాట. సో నేనేం చేసానంటే బాడీ అంతా నార్మల్ ఉండేది, ఇంట్రో మీద కొంచెం వర్క్ చేసేవాడిని, కంక్లూజన్ మీద ఒక వర్క్ చేసేవాడిని. సో దానికి ఒక ఫినిషింగ్ టచ్, బిగినింగ్ టచ్ రెండు ఇచ్చేవాడిని. సో దానివల్ల స్టార్టింగ్ ఓకే ఫైన్ ఒక స్టోరీ, ఎండింగ్ ఎలాగా కంక్లూజన్ ఏంటి మళ్ళీ కంక్లూజన్ కొటేషన్, ఎండింగ్ ఏదో ఒక స్టోరీ కానీ ఏదో ఒక స్టాటిస్టిక్ కానీ, విచ్ ఒక స్టాటిస్టిక్ ఎలాంటివి చెప్పాలంటే అందరికి తెలిసినవి కాదనమాట. సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఉందనుకోండి, నేను ఇన్ఈక్వాలిటీ స్టాటిస్టిక్స్ డౌన్లోడ్ చూసుకునేవాడిని అనమాట. అంటే బాటమ్ 50% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ ఓన్స్ ఓన్లీ 2% ఆఫ్ గ్లోబల్ వెల్త్ అని కానీ కొంచెం డ్రాస్టిక్గా ఉండాలి. అవునా అయ్యో అన్నట్టు ఉండాలి, తెలియని విషయం చెప్తూ ఉండాలి. కొంచెం డ్రాస్టిక్గా స్టాటిస్టిక్ చెప్పినప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే ఎగ్జామినర్కి నేను రాసిన ఎస్సే యొక్క గ్రావిటీ చెప్తున్నారు అనమాట. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఎందుకు చూస్ చేశానంటే ఇంత దారుణంగా ఉంది సిచ్యువేషన్. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి మీరు ఇంట్రో చేసుకుంటూ ఛాలెంజెస్ చెప్పండి, సొల్యూషన్స్ చెప్పండి, అట్ ది ఎండ్ ఒక ఫినిషింగ్ టచ్ ఇవ్వండి ఒక కొటేషన్ తోటి, ఎందుకు ఈక్వాలిటీ ఉండాలి ఒక దాని మీద చేసినప్పుడు. బిగినింగ్ అండ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చినప్పుడు ఎస్సే మార్క్స్ చాలా బాగా వస్తాయి అనమాట. బాడీ ఎలాగో చాలా స్ట్రాటజీస్ ఉంటాయి, మీ ఇష్టం వచ్చిన రాసుకోవచ్చు. వీక్లీ వన్స్ ఒక ఎస్సే రాయండి, పంపించండి ఎవరికన్నా. కొటేషన్ కోసం యాక్చువల్లీ టైం స్పెండ్ చేయండి, వెతకండి. దే వర్త్ ఇట్, ఎందుకంటే ఎస్సే 250 మార్క్స్ అనమాట. GS 1 ఎంతైతే పేపర్ మొత్తం GS ఒక్కొక్కటి 250, ఎస్సే కూడా 250. దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు జనరల్లీ ఆస్పిరెంట్స్. సో ఎస్సే మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ మార్క్స్ బాగా వస్తాయి. ఓకే ఫైన్. ఈ 90 days ఎలా ప్లానింగ్ ఏమైనా ఉంటుందా? 90 days ప్లానింగ్ రిజల్ట్స్ వచ్చేంత వరకు ముందు ఆప్షనల్ ఎథిక్స్, తర్వాత GS 1, 2, 3, 4 బోర్ కొడుతున్నప్పుడు మళ్ళీ ఆప్షనల్ ఎథిక్స్ రివిజన్ చేసుకుంటూ ఉండండి, టెస్టులు రాసుకుంటూ ఉండండి. ఇట్స్ ఓకే మీరు 3 hours లో 20 questions రాయలేకపోతున్నా, స్టార్టింగ్ ఏమీ ఉండదు, అన్నప్రాసన రోజు ఏదో అంటారు తిన్నట్టు. ఇట్స్ ఓకే, నేను అర్థం చేసుకుంటా, నేను 5 ఏళ్ళు రాయలేకపోయే ఎగ్జామ్స్. సో ఆ ఫియర్ని ఫేస్ చేయడానికి కొంచెం స్టార్ట్ చేయండి. కొన్ని ఒక క్వశ్చన్ స్టార్ట్ చేయండి, తర్వాత 2 questions చదివి రాయండి. చదివి రాయండి, చూసి రాసినా పర్లా, బట్ చూసి రాసినా అర్థం వద్దు అనమాట. ఓకే స్పేస్ ఇంతే ఉంది, ఇది అంతా ఎలా రాయాలి నేనని. వీఆర్ కన్స్ట్రైన్డ్ బై స్పేస్ అండ్ టైమ్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో అది దానికి గేరప్ అవుద్ది మీ మైండ్. సో దాని ద్వారా ఆన్సర్ రైటింగ్ రాసుకోండి. లాస్ట్ 10 days నీట్గా హెల్తీగా ఉండండి, స్ట్రెస్ తీసుకోవద్దు, శుభ్రంగా తినండి, ఇంపార్టెంట్, హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి రివిజన్ చేసుకోండి అంతే. ట్రీట్ ఇట్ లైక్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్. స్ట్రెస్ చెప్పడం చాలా ఈజీ కానీ కాన్ ట్రీట్ కదా అలాగా, తప్పదు మరి. ఇంకా అంటే స్ట్రెస్ పడుతున్నప్పుడు మన ప్రొడక్టివిటీ పడిపోతూ ఉంటుంది. సో బ్యాలెన్స్ చేసుకోవాలి. సో పేర్ గ్రూప్ పెట్టుకోండి, పేరెంట్స్తో ఉండండి, సపోర్ట్ తీసుకోండి. ఓకే రైట్. ఓకే ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఎలా ఉంటుంది? సరే పేరెంట్స్ సపోర్ట్ అండ్ హోమ్ సపోర్ట్ అన్నది ఇంపార్టెంటే, బట్ వాట్ అబౌట్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్? అంటే ఈ టైంలో మెయిన్ కావాల్సింది మనకు ఒక పర్సనల్ మెంటర్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ తక్షశిల అంటే లైక్ లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ మా దగ్గర ఉన్న వాళ్ళందరూ అంటిల్ దే గో టు దేర్ ఫౌండేషన్ కోర్స్ మా ఈ అప్కమింగ్ వాళ్ళందరికీ మెంటర్షిప్ చేస్తుంటారు. అలాగే మా సీనియర్ ఫ్యాకల్టీ కూడా. సో వాళ్ళు రెగ్యులర్గా ఈ స్టూడెంట్స్ ఎందుకంటే మనకి 10 లక్షల మంది అప్లై చేస్తుంటారు సివిల్స్ ఎగ్జామ్, అలాగే ఒక 5-6 లక్షల మంది ప్రిలిమ్స్ రాస్తారు. ఈ 5-6 లక్షల నుంచి క్రీమ్ ఆఫ్ ది క్రీమ్ మనకి మెయిన్స్కి వస్తారు. అరౌండ్ ఒక 10,000 నుంచి 11,000 వరకు మాత్రమే, 5-6 lakhs నుంచి ఈ క్రీమ్ మాత్రం ఫిల్టర్ అవుతారు. మనం ఆ 10 to 11,000 క్రీమ్లో నుంచి మనం మళ్ళీ ఒక 2,000 లోపు మనం ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఎంత యునిక్గా మనం ఇది చేయాలి, అంత యునిక్గా ఉండాలి. అంటే మిగతా వాళ్ళందరికన్నా మనం డెఫినెట్గా ఎంతో కొంత అడిషనల్ వర్క్ అనేది చూపించాలి. సో ఆ చూపించడం కోసమే ఇంత ఎఫర్ట్ పెట్టాలి. సో దానికోసం ఆ మెంటర్షిప్ కోసమే ఆల్రెడీ మా దగ్గర సక్సెస్ అయిన లాస్ట్ 8 ర్యాంకర్స్ కావచ్చు, అలాగే మా సీనియర్ ఎక్స్పర్టీస్ ఫ్యాకల్టీ కావచ్చు, వీళ్ళందరూ ఈ 3 monthsకి వీళ్ళకి నిద్ర ఉండదు. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిని మైన్యూట్గా, ఎందుకంటే ఇట్స్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ. ఫిలిమ్స్ క్లియర్ అయింది, నేను మెయిన్స్ రాస్తాను. సో దానికోసం వీళ్ళందరూ కూడా, ఎందుకంటే వీళ్ళ హార్డ్ వర్క్ నెక్స్ట్ వాళ్ళకి ఉపయోగపడాలి కాబట్టి మా ర్యాంకర్స్ కూడా నెక్స్ట్ ఆస్పిరెంట్స్కి మెయిన్స్ రాసే వాళ్ళకి వాళ్ళ ఫుల్ ఎనర్జీస్తో హెల్ప్ చేస్తుంటారు. సో ఎవరికైనా మెంటర్స్ లేకపోయినా, సో ఆ డ్రెత్ ఎవరికైనా ఆ ఫాల్ట్ ఉన్నా కూడా మీరు మెయిన్స్కి ప్రిపేర్ అయినట్టయితే తక్షశిల ఐస్ అకాడమీ మీ రెస్క్యూకి ఉంటుంది. ఆల్ ది ర్యాంకర్స్ అండ్ ది సీనియర్ ఫ్యాకల్టీ అండ్ ది సీనియర్ బ్యూరోక్రాట్స్, మా రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఈ టైంలో మోస్ట్ క్రూషియల్ అందరికీ అవైలబిలిటీ ఉంటారు. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎనీవే అది మీరు ఇంట్లో ఉండే చేయొచ్చు, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ఉంటుంది. బట్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ ఈ 3 months, 3 months అయిపోయిన తర్వాత నేను ఇలా చేసుంటే బాగుండేది అనే రిగ్రెట్ మనలో ఉండకూడదు. సో వాట్ ఎవర్ యూ విష్ టు డూ, ఏది చేసినా సరే కరెక్షన్స్ చేసుకుంటూ ఈ 3 monthsలో చేసేసేయండి. సో దాని తర్వాత ఓకే ఐ హ్యావ్ గివెన్ మై బెస్ట్,
అన్నప్పుడు మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఇది కూడా మనలో ఉంది. ఉంచుకోవాలి. Yes. యా ఓకే రైట్ శ్రీనివాస్, ఫైనల్ వర్డ్. ఈ మెంటర్స్ని మనం చూస్ చేసుకుంటాం, వాళ్ళని అడుగుతూ ఉంటాం. సో అన్నట్టుగా ఒక లెవెల్లో విసిగించడం, లేకపోతే మనం ఇది కరెక్టా కాదా అని అడగటం అన్నది. సో ఎంతమంది ఉంటారు మెంటర్స్? ఒక మెంటర్కి ఎంతమంది ఉంటారు స్టూడెంట్స్? జనరలీ మెంటర్ యొక్క ఇంట్రెస్ట్ డిపెండ్స్ ఆన్ ద ఆస్పిరెంట్స్ ఇంట్రెస్ట్ అన్నమాట. Okay. ఇప్పుడు నాకు ర్యాంక్ వచ్చిన తర్వాత టెలిగ్రామ్ గ్రూప్, మా సైకాలజీలో తక్కువ మంది ఉంటారు కాబట్టి పర్సనలీ మెసేజ్ చేస్తారు నాకు, హాయ్ సార్ ఇలా అది ఇది అని. 2 types ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి నాకు. ఒకటి ఏంటంటే హాయ్ సార్ సైకాలజీ ఆప్షనల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి క్వశ్చన్ మార్క్. అరే ఇప్పుడు నేను ఏం చేయాలి, దానికి నేను మెసేజ్లో రిప్లై ఇవ్వలేను, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. అది నాకు ఎలా అనిపిస్తుంది అంటే సీరియస్గా లేవు నువ్వు ఆప్షన్ ప్రిపేర్ అవ్వాలంటే ఇఫ్ యూఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ నువ్వు గూగుల్ చేసుకుంటావు, తీసుకోవాలి ఆప్షన్, లేకపోతే లేదు. నువ్వు గూగుల్ చేసుకోవాలి, నువ్వు చూసుకుంటావు, బేసిక్స్ చూసుకొని ఏదైనా చిన్న డౌట్ ఉంది, ఏదైనా ఈ బుక్ అంటే చెప్తాను. అలాంటి అన్నప్పుడు మీరు అలా రీచ్ అవుతున్నారు ఒక మెంటర్ కంటే ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. రెండోది ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, లైక్ సార్ లాస్ట్ టైం మీరు మాక్ టెస్ట్ రాసి ఉంటారు కదా, అందులో పేపర్ 2కి స్పెసిఫిక్గా ఏమైనా మాక్ టెస్ట్ రాసి ఉంటే పంపించగలరా పీడిఎఫ్. చాలా స్పెసిఫిక్ క్వశ్చన్ అడుగుతారు, నేను వెంటనే పంపిస్తాను పీడిఎఫ్. సో మీరు మెంటర్ మీకు ఎంతమంది ఉంటారు ఆర్ వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చెప్తున్నారా లేదా అన్నది వాళ్ళ మీద డిపెండ్ అయ్యింది, వాళ్ళు ఎలా యూస్ చేసుకుంటున్నారా మెంటర్. ఇఫ్ దే గెట్ టు నో దట్ పిల్లాడు ఆర్ ఇంట్రెస్ట్ ఉంది, హీస్ ఆస్కింగ్ మీ ఆర్ హియర్ షీఈ్ ఆస్కింగ్ మీ అన్నప్పుడు మెంటర్ ఎంతమంది అయినా ప్రోత్సహించడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఫుల్ఫిల్లింగ్ అనిపిస్తుంది, ఓకే నా వల్ల ఇంకొకరికి వచ్చింది లైఫ్ బాగుంటుంది. సో ఐ థింక్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చాలా ఇంపార్టెంట్. అంతే తప్ప బేసిక్ క్వశ్చన్స్ కదా జిఎస్ని ఎలా చదవాలి సార్, లేకపోతే GS1 ఎలా చదవాలంటే నేను చెప్పలేను. GS1 నాకు రోజంతా చెప్పినా అవ్వదు అది. సో మీ డ్యూ డిలిజెన్స్ మీరు చేయండి, మీ యొక్క రీసెర్చ్ మీరు చేసుకుని చిన్న వాటికి వచ్చి అండ్ మీరు టెస్టులు రాయండి. టెస్టులు రాసి ఒక క్వశ్చన్ రాసి పంపిస్తే నాకు అప్పుడు నేను చూస్తా. అంతే తప్ప సో మెంటర్కి అది రెస్ట్రిక్షన్ ఏమి ఉండదు. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నారంటే టైం తీసుకుని నేనే చెప్తా, ఓకే చాలా మంది బాగా చెబుతున్నావు, ఇలా చేయి అలా చేయాలి. అది వాళ్ళ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. ఐ థింక్ ఇద్దరు చెప్పినవి కూడా చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ 90 days కూడా మీరు ఎంత ప్రొడక్టివ్ వర్క్ మీరు పెడతారు అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్ ద బెస్ట్.